మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల భవనంపై నుండి దూకి ఆత్మహత్యానికి పాల్పడింది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. విద్యార్థిని మృతికి కాలేజీ సిబ్బంది వేధింపులే కారణమని కళాశాల ఎదుట మృతురాలి బంధువులు ధర్నాకు దిగారు. కళాశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చదివే అమ్మాయి కుమ్మరి స్వప్న అనే అమ్మాయి మరి ఇక్కడ మృతి చెందడం జరిగింది. వచ్చినప్పుడు ప్రిన్సిపాల్ మాకు సహకరించలేదు. కనీసం మీతో మాట్లాడతామమ్మా, దేనికోసం చనిపోయింది, కొన్ని వివరాలు తెలుసుకుందామంటే కూడా ఆమె డోర్ వేసింది. మేము ఏమడిగినా కానీ మాది ఏం తప్పులేదు, అమ్మాయి దునికి చనిపోయిందని చెప్తుంది. కానీ తప్పకుండా దీంట్లో ఏదో ఒక రహస్యం ఉన్నది. ఎందుకంటే అమ్మాయి చురుకైన అమ్మాయి, ఆమెకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, వాళ్ళ కుటుంబంలో గొడవలు లేవు. అటువంటి అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏందనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి తల్లిదండ్రులకు ఉన్నది. కాబట్టి ప్రభుత్వ పరంగా చూసినట్టయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి గురుకుల పాఠశాలను, ఈ గురుకుల డిగ్రీ కాలేజీలను నిర్వీర్యం చేయడానికి రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతుండు. అందులో భాగంగానే మరి